మనమైతే ఈకో అయితే ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయిన వెహికల్కి అయితే పైన రూప్ అయితే మార్చేసాము. చూస్తున్నారు కదా, మనం రూప్ అయితే పూర్తిగా నీట్గా కట్ చేసుకుని దాన్ని నీట్గా గ్రైండింగ్ చేసుకొని మొత్తం నీట్గా రెడీ చేసుకున్నాము. రెడీ అయిన తర్వాత మనకి మొత్తం ఎక్కించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉందో, బండి ఒరిజినాలిటీ ఎలా ఉందో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అలాగే ఉంది. మనకు రూప్ కూడా ఏం తేడా అనేది ఏం రాలేదు, గ్యాప్ కానీ ఏది కానీ. ఎందుకంటే డైరెక్ట్గా మనం కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాము పైన రూప్ అనేది. గ్యాప్లు మొత్తం నీట్గా సెట్ అయ్యి గ్యాప్ ప్రతి ఒక్క గ్యాప్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు దీన్ని మొత్తం లోన బయట నీట్గా మొత్తం ఫిట్ చేసుకుని బండి రెడీ చేసి కస్టమర్కి అయితే డెలివరీ అయితే ఇవ్వాలి. మనం పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం బండి అయితే 1 డే ఆరిద్ది కాబట్టి నీట్గా ఉంచాము అలాగా. ఇప్పుడు మనకైతే మొత్తం నీట్గా అయితే రెడీ అయింది. గ్యాప్లు కానీ మనం ఎల్లింగ్ పెట్టినట్టు కానీ కొత్త పార్ట్ వేసినట్టు కానీ కస్టమర్కి కూడా తెలియదు. ఎందుకంటే దాన్ని అంత నీట్గా జాగ్రత్తగా మన ఎంటర్ అనేది చేశారు. చూస్తున్నారు కదా, మనకి అనేది ఎక్కడ తేడా లేదు. మన వీడియోస్ కానీ మన వర్క్ కానీ నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు విజయవాడ సౌరభం ఏదైనా బండి అయిపోయినా మనకు కాల్